ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి కావాలనే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు రావడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. చట్టాల మీద, న్యాయస్థానాల మీద, సిస్టమ్ మీద గౌరవంతో ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి రావడం జరిగింది. తను వచ్చేటప్పుడు న్యాయవాదులను తీసుకొని వచ్చారు. మీరు కేసు విచారణకు రమ్మన్నారు, సహకరించమన్నారు. సహకరించడానికి వస్తే న్యాయవాదులతో రాకూడదు, మీరు ఒక్కరే రావాలని అన్నారు. అంటే దాంట్లో నిగూఢ అర్థం ఏముంది? మీకు విచారణ ముఖ్యమా, న్యాయవాదులు లేకుండా ఒంటరిగా లోపలికి రావడం ముఖ్యమా? మీరు కేసుని ఎటువైపు తిప్పాలనుకుంటున్నారు? అసెంబ్లీలో విచారణ చేద్దాము, డిస్కషన్ చేద్దాము అని అంటేనేమో కేసు విచారణలో ఉంది, హైకోర్టులో ఉంది, అక్కడనేమో విచారణలో ఉంది కాబట్టి మనం ఇక్కడ చేపట్టకూడదు, అసెంబ్లీలో చర్చ చేయడానికి వీల్లేదని చెప్తారు. అక్కడ తీర్పు రిజర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రం, రిజర్వ్ అయి ఉన్నప్పుడు మాత్రం విచారణకు రమ్మని ఆదేశాలు ఇస్తారు, నోటీసులు ఇస్తారు. నోటీసు ప్రకారం తీసుకొని విచారణకు వస్తేనేమో న్యాయవాదులతో వద్దు, మీరు ఒక్కరు రమ్మంటారు. అంటే దాంట్లో ఎగ్జాంపుల్ పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా ఇట్లాగే ఒక వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలాన్ని తప్పుగా క్రియేట్ చేసేసి ఇంకో విధంగా మరిచి చెప్పారా, తప్పుగా చేస్తే జడ్జి ముందు తెల్లారి మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాగే సిస్టమ్ ఎట్లయిపోయిందంటే ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేసే విధంగా సిస్టమ్ పోలీసులు తయారైపోయి ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నిసార్లు రమ్మన్నా అన్నిసార్లు రావడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డెవలప్మెంట్ పాలసీలో పని చేస్తలేదు, రివెంజ్ పాలసీలో అమలు చేస్తున్నారు. ఎవరెవరు ఆయనకు యాంటీ ఉన్నారు, ఆయనకు అరెస్ట్ చేయాలి, కేసెస్ బుక్ చేస్తున్నారు. ఇప్పుడు కేటీ రామారావు గారు ఈరోజు ఏసీబీ ఆఫీస్కు పిలిచి పోయినా, ఆయన రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆ టైంలో పోలీసు ఆయన ఇంటికి పోయినా, సర్చ్ వారెంట్ తీసుకుపోయినా, అది చేస్తే హరాస్మెంట్ చేస్తున్నారు, ఇది ఖండించేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు వస్తుంది పోతుంది. పబ్లిక్లో పొలిటికల్ లీడర్లు అంటే రివెంజ్ తీసుకుపోతే రాంగ్ ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో వచ్చిన తర్వాత ఆయన ప్రామిస్ చేశారు, 6 గ్యారంటీ ఇచ్చినా అమలు చేస్తలేదు. ఓన్లీ పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసిన కోసం అరెస్టింగ్ చేస్తున్నారు, హైదరాబాద్ బిల్డింగ్ డిమాలిష్ చేస్తున్నారు. ఈ మొత్తం అంటే పబ్లిక్ మీద అన్యాయం చేస్తున్నారు. ప్రీవియస్ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ మీద లీడర్స్ ప్రాపర్లీ కేటీ రామారావు గారు చాలా మంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆయనకు ఏమేమి ఫార్మర్స్కు అన్యాయం జరుగుతుంది, కేటీఆర్ గారు ముందు పోయి ఆవాజ్ చేస్తున్నారు. ఆయనకు హరాజ్ చేసిన కోసం ఈ ఆర్డర్ పాస్ చేశారు. ఆయన అరెస్టింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు నోటీస్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు గౌరవించి వారి వ్యక్తిగతంగా అడ్వకేట్ని తీసుకొని వెళ్తే రేవంత్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో కేటీఆర్ గారిని ఒక్కరినే లోపల అనుమతించాలని చెప్పేసి వారిని ఆపి ఒక అర్ధగంట అక్కడే వెయిట్ చేయించడం నిజంగా చూస్తే మరీ దారుణం. కావాలనే వీళ్ళు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మన హక్కు, ఏదైనా ఎక్కడైనా మనము ఏసీబీ కావచ్చు, ఎక్కడ వెళ్ళినా కూడా మన అడ్వకేట్ని ఎమ్మడి తీసుకోపోవడం మన హక్కు. కానీ తన హక్కును కూడా వినియోగించుకోకుండా వాళ్ళు ఇటువంటి పాలించడం, దీనికి క్లియర్ కట్గా కనబడేది ఏంటంటే రైతు బంధు సంబంధించిన ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికే దీనికి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉందో, ఆ ప్రశ్నించే టైంకి ఇటువంటి కేసులని ఏదో రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది. కానీ రాను రోజుల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది ఖచ్చితంగా వస్తుంది.